ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం కిందటి వారాలు 4-5 వారాల నుంచి కుంతి స్తుతిని చదువుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం. ఇవాళ విల్ కంటిన్యూ. మొదట కొన్ని we will try to read from the one second. జస్ట్ ఉపోద్ఘాతంలో చెప్పుకుందాం. కుంతి స్తుతి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 8వ అధ్యాయం నుంచి 18వ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి వదిలి ద్వారకకు వెళ్ళాలని నిశ్చయించుకుంటే కుంతీదేవి తన పుత్రులతో సహా వచ్చి బంధుమిత్రులతో కృష్ణుడిని వెళ్ళవద్దు అని ప్రార్థించే ఘట్టము కుంతి స్తుతి. మొదటి 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుకు ఐశ్వర్య భావాన్ని తెలుపుతూ నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం లక్ష్యం సర్వభూతానం అంతర్బహిరవసితం. నువ్వు బయట ఉన్నావు, లోపల ఉన్నావు, కానీ ఎవరికి కనబడవు. ఎందుకు నువ్వు కనబడవు అంటే నువ్వు అందరూ మాయ అనే పొరలో ఉన్నవాళ్ళు కనుక నువ్వు కనబడవు అని ప్రార్థిస్తూ, తర్వాత మాలాంటి వాళ్ళకి నువ్వు ఎలా అర్థమవుతావు, మునులకి పరమహంసలకే నువ్వు అర్థమవుతావు, కానీ మాలాంటి వాళ్ళకి ఎలా నేను ఎలా అర్థం చేసుకోవాలని చెప్తూ ఆ ఐశ్వర్య భావంలోంచి ఆవిడే కృష్ణుని భగవంతుడు ఒక సాకార రూపంలో కృష్ణుని యొక్క రిలేషన్స్ని, కృష్ణుని యొక్క లీలని తలుచుకుంటూ కృష్ణుని స్తుతిస్తుంది. అంటే మామూలుగా ఉండే స్థుతుల్లో ఉండేవి లాగా ఈ యొక్క శ్లోకాలు ఉంటాయి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నంద గోపకుమారాయ గోవిందాయ నమో నమః. తర్వాత కృష్ణుని ఆ రూప విశేషంలోనే పంకజం, ఒక లోటస్ ఫ్లవర్తో పోల్చి నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రే, ఇలా కృష్ణుని యొక్క రూప విశేషాన్ని చెప్పి కృష్ణుడు తన వాళ్ళకి తనకి ఎలాంటి సహాయం చేశాడు. హృషికేశ, నువ్వు ఎవరైతే ఈ యొక్క సెన్సస్ యొక్క రాజు, సెన్సస్ ఇంద్రియాలను నియంత్రించే అతనువో, నువ్వు మమ్మల్ని చాలా కష్టాల నుంచి ఎప్పుడు మాతోనే ఉండి మా కష్టాలన్నింటినీ తీర్చేవని చెప్పి మళ్ళీ విషాన్ని ఎలా తప్పించావు, క్యానిబాల్ని ఎలా తప్పించావు అన్నీ ఆవిడ గుర్తు తెచ్చుకుంటూ కృష్ణుడిని తలుచుకుంటూ, మా కష్టాలు ఉన్నప్పుడే మేము గుర్తుపెట్టుకున్నాం, కష్టాలు ఉన్నప్పుడే నువ్వు మా దగ్గరకు వచ్చావు కనుక నాకు ఎప్పుడు విపద సంతుష్ట శశ్వ తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యా అపునర్భవ దర్శనం. అందుకనే నువ్వు మా దగ్గర ఉండాలంటే మాకు కష్టాలు రావాలేమో, అందుకని మాకు కష్టాలు రావాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని తలుచుకుంటాం, నువ్వు మా దగ్గరికి వస్తావు అని ఆవిడ ఒక విచిత్రమైన ఈ ప్రేయర్ చేస్తారన్నమాట. విపద సంతుష్ట శశ్వ తత్ర జగద్గురు భవతో దర్శనం యత్స్యా అపునర్భవ దర్శనం. తర్వాత ఆవిడ ఇంకొకటి కూడా చెప్తారు, ఎవరు భగవంతుడికి దూరంగా ఉంటారంట. జన్మ ఐశ్వర్య శృత శ్రీభీర్, అంటే మంచి జన్మము, తెలివి, అందము అన్నీ ఉన్నా కూడా అలా అన్నీ ఉన్నప్పుడు వాటిలో ఉండే అడ్వాంటేజెస్తో మనం మదంతో మునిగిపోతే భగవంతుడు మనకి దూరం అవుతాడు. ఎప్పుడైతే మనకి జన్మ ఐశ్వర్య శృత శ్రీభి నుంచి ఆ బంధనాల నుంచి విముక్తి కలుగుతుందో, వెన్ వీ గెట్ ఇంటాక్సికేటెడ్ విత్ దోస్ థింగ్స్, మెటీరియల్లీ ఎగ్జాస్టెడ్, అప్పుడు భగవంతుడు మనకి దొరుకుతాడు. అకించన గోచరం అని చెప్తామన్నమాట. ఇది కూడా ఒక వింతైన ప్రేయరు. ఎందుకంటే కుంతీదేవికి అన్నీ ఉన్నాయి, జన్మ ఉంది, ఐశ్వర్యం ఉంది, శృత ఉంది, శ్రీభి ఉంది, అన్నీ ఉన్నా కూడా ఆవిడ ఏధమాన మదపు, ఆవిడ ఈ కండిషన్ రాలేదు. ఆవిడ షీ వాజ్ నెవర్ ఇంటాక్సికేటెడ్ బై జన్మ శృత శ్రీభి. అందుకనే వాడికి భగవంతుడు ఎప్పుడు గోచరంగానే ఉన్నాడు. కానీ మనలాంటి వాళ్ళకి ఏదో కొంచెం వీటిలో ఏవో ఉన్నా కూడా అహం వల్ల, దాంట్లో ఉండే సుఖాల వల్ల మన నుండి భగవంతుడిని మనం మర్చిపోతాం, భగవంతుడికి దూరంగా అయిపోతాం మనకు తెలియకుండా. తర్వాత దాన్నే చెప్తూ నమో కించన విత్తాయ నివృత్త గుణ విత్తయే ఆత్మారామమాయ శాంతాయ కైవల్యపతయే నమః. అంటే నువ్వు ఎలాంటి వాళ్ళకి నువ్వు అందుబాటులో ఉంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆవిడే మళ్ళీ శ్రీకృష్ణ యొక్క వైభవాన్ని గురించి చెప్తుంది. ఈ శ్లోకాలు కిందటిసారి కూడా మనం తలుచుకున్నాం.
May Lord, I consider your Lordship to be eternal time, supreme controller, without beginning and end, all pervasive. In distributing your mercy, you are equal to everyone, and dissensions between living beings are due to social intercourse. అంటే ఈ మళ్ళీ కృష్ణుడి యొక్క ఐశ్వర్యభావం, కృష్ణుడి యొక్క లీలా విశేషాలు చెప్తుంది. తర్వాత నీ యొక్క ఇది ఓకే, నా వేద కశ్చిత్ భగవన్ చికీర్తసం, ఇది చెప్తూ, ఓ భగవంతుడా, తవేహ మనస్య నిర్ణం విడంబనం న యస్య కశ్చిత్ దయితోత్సి కర్చిత్ దేవైశ్చ చ యస్మిన్ విషమా మతిర్ నృణాం. No one, O Lord, no one can understand your transcendental pastimes. You appear as human and so are misleading. So you have no specific object of favor, nor do you have any object of envy. People only imagine that you are partial. అంటే ఈ శ్లోకం ఓ లార్డ్ నో వన్ కెన్ అండర్స్టాండ్ యువర్ పాస్ట్ టైమ్స్ అనేది అంటే భగవంతుడి యొక్క మళ్ళీ ఐశ్వర్యాన్ని గురించి చెప్తాను. అంటే ఎవరు అంత ఈజీగా నిన్ను అర్థం చేసుకోలేరు అని. తర్వాత ఈ యొక్క శ్లోకాన్ని తలుచుకున్నప్పుడు జన్మ కర్మ చ విశ్వాత్మాన్, ఇది ఓకే 1 సెకండ్, ఇది కదా, ఇది తలుచుకున్నప్పుడు సడన్గా నాకు ఇవాళ ఇక్కడ మా పాశనం 25 అనమాట పారాయణంలో తిరుప్పావైలో. దాంట్లో మన అప్పలాచార్యులు గారిది చూస్తే, అప్పలాచార్య గారి భాష్యమైన అప్పలాచార్య గారి భాష్యం చదివి చిత్రకవి, ఇది మీరు చూసి ఉంటారు ఈ పుస్తకము, మీ దగ్గర లేకపోతే ఐ కెన్ షేర్ ఇట్ విత్ యూ సమ్ టైమ్ when I come to States. ఇది బ్యూటిఫుల్ పుస్తకము. ఆచార్య చిత్రకవి గారు భాష్యం అప్పలాచార్య ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో రాశారనమాట. ప్రతి పాశురాన్ని కూడా తెలుగులో అనువదించారు. ఇది సాధారణంగా మేము అప్పలాచార్య గారు ఇంగ్లీష్లో భాష బుక్ చదువుకొని ఇది చదువుకుంటాం అనమాట. ఆయన కూడా ఇవాళ అంటే మాకు ఇవాళ 25th పాశనం, ఐ డోంట్, మీకు 24th ఉండొచ్చు అనుకోండి. యువర్ ఐదర్ 1 day లాగింగ్. ఇండియా ఈజ్ ఆల్సో లాగింగ్ 1 day బిహైండ్, ఐ డోంట్ నో. సో ఇది దీంట్లో ఆయన చెప్తూ పాశనం 25లో ఒరొత్తు మగనాయిలో ఈ యొక్క విషయాన్నే మనం చెప్పారు కనుక నేను ఒక 2 పేరాలు చదువు. మీకు కనబడుతుందా? ఈజ్ ఇట్ బిగ్ ఇనఫ్ టు రీడ్? ఓకే, పద్మాసని, యూ వాంట్ టు రీడ్? హరే కృష్ణ. భగవత్ ప్రాప్తికి కర్మ, జ్ఞాన, భక్తి ప్రపత్తి మార్గముల వలె అవతార రహస్య జ్ఞానము కూడా సాధనమని భగవద్గీతలో చెప్పబడినది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతిః మామేతి సోऽర్జునః. దివ్యమగు ఈ పాశురములో ఈ కృష్ణావతార రహస్యమును కీర్తించుచు దాని వలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. ఒక ఆమెకు దేవకికి మగబిడ్డగా అవతరించి అదే రాత్రి వేరొక తల్లి యశోదకి బిడ్డవై దాగి పెరిగిన శ్రీకృష్ణ, అట్లు నీవు జీవించుట ఓర్వలేక నీకు కీడు తలపెట్టిన కంసుని దురుద్దేశ్యమును తలక్రిందులు చేసి ఆ కంసుని కడుపున చిచ్చువై ఉన్న ఆశ్రిత వ్యామోహము కలవాడా, నిన్నే కోరి వచ్చినాము కానీ నీ నుండి కోరి వచ్చిన వారము కాము. శ్రీకి శ్రీ అనదగు నీ ఐశ్వర్యమును, నీ వీర చరిత్రమును కీర్తించి పడిన శ్రమ అంతా తీరి ఆనందించుచున్నాము. ఒకరు తపస్సు చేసి 4 బిడ్డలను పొందగా 4 తపస్సు చేసి 1 బిడ్డను పొందినారు. దశరథుడు, దేవకి, వసుదేవులు, నంద యశోదల్లో తపఫలముగా రామకృష్ణులు ఉదయించినారు. మన పుట్టుక పరమాత్మకు దూరమగునట్లు చేయును. పరమాత్మ జన్మము వానికి మనము దగ్గర అగునట్లు చేయును. అతని జన్మము మన కొరకే అని మనము తెలుసుకున్నచో అతనిని కనిన దేవకి వసుదేవుల కాలి గొలుసుల వలె మన జన్మము తనంత తానే కడతేరిపోవును. శ్రీకృష్ణునకు 2 తల్లులు, అట్లే మనకు ప్రధాన మంత్రములు నారాయణాష్టాక్షరి, వాసుదేవ ద్వాదశాక్షరి
ద్వాదశాక్షరి నారాయణ వాసుదేవ శబ్దములో భగవానుని సర్వ వ్యాపకత్వమును తెలియజేయును. కావుననే శంకరులు కూడా భగవత్ శబ్దమును నారాయణ వాసుదేవ శబ్దముల చేతనే వివరించుచుందురు. ఆ మంత్రములకే పరమాత్మ వశుడై ఉండును. హరే కృష్ణ. దీంట్లో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నిన్నే కోరి వచ్చినాము కానీ నీ నుండి కోరి వచ్చిన వారము కాము. దిస్ వెరీ బ్యూటిఫుల్ లైన్. ఇది ఒకటి. ఇంకొకటి, మన పుట్టుక పరమాత్మకు దూరం అన్నట్లు చేయును. ఎందుకంటే పరమాత్మ జన్మము వానిని మనము దగ్గరికి అగునట్లు చేయను. సో ఇట్స్ వెరీ, ఆయన చాలా బాగా రాశారు ఈయన. అండ్ ఇంకోటి, ఇది ఐ విల్ జస్ట్ ప్రొజెక్ట్ వన్ మోర్ థింగ్. ఇది ఎందుకంటే ఇది ఎందుకు నేను తీసుకున్నానంటే, మళ్ళీ ఐ విల్ జస్ట్ రిపీట్. ఇది కూడా కుంతీదేవి కూడా ఇలానే చెప్తాను కదా, ఓ లార్డ్, నో వన్ కెన్ అండర్స్టాండ్ యువర్ ట్రాన్సెండెంటల్ పాస్ట్ టైమ్ విచ్ అపియర్ టు బి హ్యూమన్ అండ్ ఆల్సో మిస్లీడింగ్. ఏదో మామూలుగా వచ్చి ఏదో అవతారాలు ఇలా చేస్తున్నామని అనిపిస్తుంది, కానీ ఆ అవతారాల ద్వారా మనని భగవంతుడి దగ్గరికి ఆకర్షించుకుంటున్నట్టు చేస్తున్నట్టు మనకి దాంట్లో వెళ్తే కానీ తెలీదు. యూ హ్యావ్ నో స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫేవర్, నాట్ డూ యూ హ్యావ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్వీ. పీపుల్ ఓన్లీ ఇమాజిన్ దట్ యు ఆర్ పార్షల్ అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది అందుకని ఈ యొక్క దీంట్లో ఈ యొక్క చెప్తున్నప్పుడు ఈ 25వ పాశురంలో ఈయన స్ట్రైట్గా అదే టాపిక్ వచ్చారు. దిస్ ఎ వెరీ వెరీ నైస్ బుక్. నేను మీకు ఐ ట్రై మీకు దగ్గర, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ వర్త్ రీడింగ్ ఇట్. చాలా మంచి బుక్. జైన్ గారి మంగళాశాసనాలతో అప్పలాచార్య గారి మనకి ఇంగ్లీష్ బుక్ ఉంది కదా, టీటీడీ వాళ్ళ బుక్, వాళ్ళ వెబ్సైట్లో కూడా కనబడుతుంది, పెద్ద బుక్. దాంట్లో అప్పలాచార్య గారు ప్రతి పాఠశాలకు ఒక 4-5 పేజీల వివరణ ఇచ్చారు ఇంగ్లీష్లో. 4-5 పేజీలు ఒక్కొక్క పాఠశాలలో. ఈయన దాన్ని 2-3 పేజీల్లో అనువదించారు చక్కటి తెలుగులో. ఇది ఈ యొక్క టాపిక్ వచ్చినప్పుడు కుంతీదేవి కూడా ఇదే చెప్తోంది. కాబట్టి భగవంతుడా, నీ యొక్క జన్మ కర్మ నేను ఎవరు అర్థం చేసుకోవడం కష్టం, అది మా తరం కాదని చెప్తోంది కనుక నేను ఇది తీసుకొచ్చాను ఇవాళ. కరెక్ట్గా కోయిన్సైడ్, నేను పొద్దునే చదువుకున్నాం ఇది. సో ఐ విల్ ఆల్సో ప్రొజెక్ట్ వన్ మోర్ థింగ్. ఐ వాంట్ తిరుమల్ టు రీడ్ దట్ అండ్ దెన్ విల్ మూవ్ టు కుంతి స్తుతి. Oh, sorry. Oh, sorry. Okay. Anyway, I didn't put it. I'll just read it. I didn't put it. I just want to give an example. మాలే రేపటి మీకు రేపటిది ఇవాళ మాకిది. మాలే మణివర్ణ మార్గడి స్నానం చేసి పెద్దలు చేసిన రీతిని సిరినోమును వచ్చుటకు ఏమేమి కావాలనో స్వామి ఇక విందువా. పాలవలె తెల్లని పాంచజన్యను పోలు లోకాలు కంపించుమో శంఖములు పెద్ద వరవాద్యము మంగళాశాసన పరులు మంగళ దీపాలు ధ్వజము చాందినీలు కృపసేయుమ మా వటపత్రశాయి జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఇలా ప్రతి శ్లోకాన్ని ఆయన వర్ణించారు చక్కగా. రోజు మేము ఫస్ట్ అప్పలాచార్య గారు బాగా చదువుకొని పాయింట్స్ నోట్ చేసుకొని ఇది తెలుగులో జనరలీ రీడ్ ఇట్ అనమాట. అందుకని ఇవాళ కుంతీదేవి గురించి చెప్పింది కనుక ఈ కుంతీదేవి మనకి ఈ శ్లోకంలో, ఓ భగవంతుడా నీ గురించి ఎవరు అర్థం చేసుకోరు. ఇలాంటి శ్లోకాలే మనకి శ్రీమద్ భాగవతంలో కూడా వస్తాయి. అవి కూడా కొన్ని తలుచుకొని మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్. అంటే ఇక్కడ వచ్చింది మొదటి ఐశ్వర్య భావంతో ప్రార్థించిన కుంతీదేవి, తర్వాత కృష్ణుని భగవంతుడుగా ఒక నిజ స్వరూపంలో సాకార రూపంలో కృష్ణుడుగా అతన్ని గుర్తించి కృష్ణుడు తన వాళ్ళందరికీ తన కుటుంబ సభ్యులకి ఏం చేశాడో చెప్పి, కృష్ణుడు మనకి ఎలా దగ్గరకు వస్తాడో, మనం ఏం చేస్తే మనం ఎలా ఉంటే మనకి దగ్గరకు వస్తాడో అది చెప్పాక, జన్మైశ్వర్య సుతశ్రీ అది చెప్పాక, వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడే భగవంతుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు కాబట్టి భగవంతుడి దగ్గరే ఉండాలి. అంటే కష్టాలు ఉంటేనే భగవంతుడు మన దగ్గరకు వస్తాడంటే మా కష్టాలే రాని నిరంతరం అని వేడుకున్నాక ఆ కృష్ణుడు యొక్క జన్మ లీలల గురించి మళ్ళీ ఆవిడే చెప్పడం మొదలు పెడతారన్నమాట. ఆ నేపథ్యంలో మనం ఇక్కడి వరకు వచ్చాము. ఇలానే కొన్ని శ్లోకాల్లో ఆవిడే మళ్ళీ ఇంకా ఆ కృష్ణుడు ఎలా వచ్చాడు అని చెప్తున్నారు. మీరు చదువుతారండి, కనబడుతుందా? థ్యాంక్స్ ఫర్ లాగింగ్ ఇన్. హరే కృష్ణ. మ్యూట్లో ఉన్నట్టున్నారు. కాదు, గౌతమ్ వాడు మదర్ చదువుతున్నారు. ఐ థింక్ వాడు మ్యూట్లో ఉన్నారు కదా మైథిలి.
హరే కృష్ణ అండి. హరే కృష్ణ. యా గో హెడ్. జలరాశి నడుమ మునిగెడు క్షలము క్రియన్ భూరి భార క్షర్షితయగు నీ ఇలగావ నజుడు గోరిన గలిగితివని కొందరండ్రు గణనాతీత. బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నట్టనడి సముద్రంలో మునిగిపోతున్న నావలాగా భరింపరాని బరువుతో కృంగిపోతున్న భూమండలాన్ని ఉద్ధరించడం కోసం అంచనాలు అందని అనంత శ్రీకృష్ణ నీవు అవతారం ఎత్తావంటారు మరికొందరు. మరచి అజ్ఞాన కామ కర్ణముల తిరుగు వేదనాతురులకు తన్నివృత్తి చేయ శ్రవణ చింతన వందనార్చనములిచ్చు కొరకు నుదయించి తండ్రు నిన్గొంద కొందరు అభవ. కర్తవ్యం విస్మరించి కామ్య కర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం పుట్టికే లేని పురుషోత్తమ శ్రీకృష్ణ నీవు అవతరించావని కొందరి అభిప్రాయం. నిన్ను చింతించు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం చూతురే పునదుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్మినుతంబైన భగవత్పదాబ్జ యుగమున్ విశ్వేశ విశ్వంభరా. భావం కనిపించండి. దేవా, నిరాశ్రయులమై భవదీయ చరణార విందంబుల ఆశ్రయించి నీ వారలమైన మమ్ము విడిచి విచ్చేయనేలా నీ సకరుణావలోకనముల నిత్యంబును చూడనేని యాదవ సహితులైన పాండవులు జీవును బాసిన ఇంద్రియంబుల చందమున కీర్తి సంపదలు లేక తుచ్చత్వంబునొందుదురు. కళ్యాణ లక్షణ లక్షితంబులైన నీ అడుగుల చేత అంకితంబైన ఈ ధరణీ మండలంబు నీవు వాసిన శోభితంబు కాదు. నీ కృపా వీక్షణామృతంబున ఇక్కడి జనపదంబులు కుసుమ ఫలపరితంబులై ఔషధి తరు లత గుల్ఫ నద నదీ సమేతంబులై ఉండు. దేవదేవ శ్రీకృష్ణ నీ వారలమయ్యా, నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించామయ్యా. అటువంటి మమ్మల్ని విడిచి వెళ్ళటం న్యాయం కాదు. కరుణామయుడమైన నీవు నిత్యం కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులు, పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాల వలె పేరు ప్రతిష్టలు కోల్పోయి దిక్కులేని వారవుతారు. సమస్త శుభలక్షణాలతో అలరారే నీ పాద పంకజాల ముద్రలతో అంచితమైన ఈ భూభాగం పల్లెలు పుష్ప ఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తోంది. పండిన పంట చేలు, వృక్షాలు, లతలు, పొదలు, నదీ నదాలు కలిగి ఉంది. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ యొక్క శ్లోకాల్లో చూస్తుంటే దేవాదిదేవ శ్రీకృష్ణ నీ వారలమయ్యా, నిరాశ్రయమైన నీ చరణ కమలాన్ని ఆశ్రయించామయ్యా, అటువంటి మమ్మల్ని వెళ్ళడం న్యాయం కాదు అని మనం చదువుకుంటే, ఇప్పుడు మనం ఉండే ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి తిరుప్పావిలో వాళ్ళ స్నేహితులతో వాళ్ళ సహచరులతో వచ్చి గోపికలను లేపడము, ప్రతి ఒక్క గోపికలను లేపడము, ప్రతి ఒక్క ఆళ్వారిని కూడా మనం తలుచుకునేటట్టు చేయటము చేసి ప్రతి యశోదామయ్యని, తర్వాత నందమహారాజుని, తర్వాత బలరాముడి దగ్గరకు వచ్చి, నీలాదేవి దగ్గరకు వచ్చి, కృష్ణుడి దగ్గరకు వచ్చి, ఆ మూడంతా కుంతీదేవి ఈ యొక్క 2 లైన్స్లో మనకి చెప్తుంది. దేవాదేవ శ్రీకృష్ణుడు నీ వారలమే. అలాగే అక్కడ కూడా ఆండాళ్ళ తల్లి కూడా అదే చెప్తుంది కదా, నిరాశ్రమే నీ చరణ కమలాలకి ఆశ్రయించామయ్యా, మాకు కావాల్సింది అని చెప్పుకుంటూ అటువంటి మమ్మల్ని విడిచిపెట్టడం న్యాయం కాదు అని చెప్తుంది. అంటే కుంతీదేవి ఒక లాజిక్ కూడా చెప్తుంది. అంటే శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యంని మనందరికీ తెలుపుతూ శ్రీకృష్ణుడిని వెళ్ళవద్దు, అది న్యాయం కాదు అని చెప్తుంది అనమాట. తిరుమల, నువ్వు కంటిన్యూ చేస్తావా? ఓకే. హరే కృష్ణ. యారకులందు పాండు సుతులందునధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య ఘనసింధువు చేరడి
గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అది శంభు. ఓ సారీ తమ్ముడు, సారీ. ఏం పర్వాలేదు కానీ యా, గో హెడ్. ఓకే. నీ పాద సరోజ చింతనముపై అది శంభు మదీయ బుద్ధి నచ్చాదర వృత్తితో కలియున్నట్లుగా సేయు గదయ్య ఈశ్వర. శరమణమా. స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ, ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపి కడిలలో కలిసే గంగానదిద నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే లగ్నమయ్యేటట్లు చెయ్యి. ఓకే, ఇది వచ్చి జస్ట్ ఇక్కడ ఆపుతాం. ఇది ఒకసారి మళ్ళీ చదువుతావా? స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ, ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపేయి కడిలలో కలిసే గంగానదిలా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే లగ్నమయ్యేటట్లు చెయ్యి. హరే కృష్ణ. దీనికి మూల భాగవతంలో ఒక చాలా ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం కదా, ఇలాంటిదే మనం పోతన భాగవతంలో చూసుకున్నాం. ఓకే, వీ విల్ జస్ట్ రీడ్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. ఇందాక మనం మైథిలి, యూ వాంట్ రీడ్? Hare Krishna. Some say that the unborn is born for the glorification of pious kings, and others say that he is born to please King Yadu, one of your dearest devotees. You appear in his family as sandalwood appears in the Malaya hills. Others say that since both Vasudeva and Devaki prayed for you, you have taken your birth as their son. Undoubtedly, you are unborn, yet you take your birth for their welfare and to kill those who are envious of the demigods. ఇందాక చెప్పుకున్నట్టు కుంతీదేవి భగవంతుడి యొక్క జన్మ రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎలాగైతే ఇవాళ పాశురంలో కూడా దాని గురించే వర్ణింపబడింది. యా. Others say that the world, being overburdened like a boat at sea, is much aggrieved, and that Brahma, who is your son, prayed for you, and so you have appeared to diminish the trouble. And yet others say that you appeared for the sake of rejuvenating the devotional service of hearing, remembering, worshipping, and so on in order that the conditioned soul suffering from material pangs might take advantage and gain liberation. O Krishna, those who continuously hear, chant, and repeat your transcendental activities or take pleasure in others doing so, certainly see your lotus feet, which alone can stop the repetition of birth and death. ఈ శ్లోకాన్ని కూడా ఇది ఇప్పుడు కుంతి స్థుతిలో అన్ని శ్లోకాలు మంచి బాగుంటాయి. కానీ ఈ శ్లోకాన్ని కూడా ఈ భక్తి మార్గంలో ఉండేవాళ్ళు ఈ కలియుగంలో సంకీర్తన ద్వారానే భగవంతుని యొక్క నామస్మరణ ద్వారానే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళవచ్చు అనే ఆ భక్తి ప్రస్థానంలో ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నమాట. యాక్చువల్లీ బై హార్ట్ కూడా చేస్తారు. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణ స్మరంతి నందంతి తవే హితం జనా తా ఏవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహ పరం పదాంబుజం. శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణ స్మరంతి నందంతి తవే హితం జనా త ఏవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహో paramam padambujam. O Krishna, those who continuously hear and chant and repeat your transcendental activities or take pleasure in others doing so, certainly see your lotus feet, which can alone stop the repetition of birth and death. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం కింద కృష్ణుణ్ణి ఆవిడ స్తుతిస్తూ మనం ఈ యొక్క కలియుగంలో ఏం చేయాలి అనేది చెప్తుంది అనమాట. అంటే మనకి ప్రహ్లాదుడు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని ఆ నవవిధ భక్తిలో చెప్పినట్లు దాంట్లో 3 శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణ అది అందుకనే చెప్పారు. పద్మాసిని, యూ వాంట్ టు కంటిన్యూ ది ట్రాన్స్లేషన్?
Sure, Mama. Hare Krishna. Oh my Lord, you have executed all duties yourself. Are you leaving us today? Though we are completely dependent on your mercy and have no one else to protect us, now when all kings are at enmity with us. ఇక్కడ మనకి శరణాగతి భావం బాగా కనబడుతుంది. మనకి ఈ శరణాగతులు 6 విధాలైన శరణాగతులు ఉంటాయని చెప్తారు. దాంట్లో ఒకటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పీసెస్ ఆఫ్ దట్ 6 అంటే మనం కేవలం భగవంతుడి మీదే ఆధారపడి ఉండేటట్లు ఆ యొక్క భావన మనకుంటే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ వర్డ్స్. మేము పూర్తిగా నీ మీదే ఆధారపడి ఉన్నాం, నీ కృపా కటాక్షం మీదే ఆధారపడి ఉన్నామనే ఆ ఫీలింగ్ని ఎంతో మంచి చాలామంది భక్తులు కూడా ఇంతకుముందు మనం చూసాం భాగవతంలో. అలానే కుంతీదేవి కూడా ఆ యొక్క తన యొక్క భావనని ఇక్కడ వ్యక్తం చేస్తుంది అన్నమాట. యా As the name and fame of a particular body is finished with the Mama koncham kinda kantara. Yeah, 1 second. Yeah. Disappearance of the living spirit. Similarly, if you do not look upon us, all our fame and activities along with the Pandavas and Yadus will end at once. Again, this is a very interesting dependent shloka. Yeah. O Gadadhara, Krishna, our kingdom is now being marked by the impressions of your feet, and therefore it appears beautiful. But when you leave, it will no longer be so. హరే కృష్ణ. ఇది మళ్ళీ ఈ ఫీట్ గురించి ఆలోచిస్తే మనకి ఇప్పుడు ధనుర్మాసం కనుక తిరుపాయ గురించి కొంచెం చెప్పుకోవచ్చు. అంటే మాకు నిన్న పాశురము 24 పాశురం వాజ్ ఎస్టర్డే మాకు. దాంట్లో కూడా వాళ్ళు భగవంతుడిని ఆఖరికి భగవంతుడి నీలాదేవి ద్వారా భగవంతుడిని దర్శనం రావటము, ఆయన శయనాగ్రహంలో తర్వాత ఆయనని మళ్ళీ ఆ దర్బార్లోకి రమ్మని అడగడం, అక్కడ ఆయనతో సంభాషించడానికి వాళ్ళు కుతూహలతో చూపెట్టినప్పుడు భగవంతుడు రాజ దర్బార్లో కూర్చున్నాక భగవంతుడు ఒక కాలు పీట మీద ఇంకొక కాలు తొడ మీద పెట్టుకొని చూస్తే వాళ్ళకి ఎర్ర రంగు కనబడుతుంది. ఆ ఎర్ర రంగు కనబడంతో ఆ ఎర్ర రంగు కనబడిన భావోద్వేగంలో వాళ్ళు భగవంతుని చాలా డిఫరెంట్గా కీర్తిస్తారు కదా. వామనుడి కింద, రాముడి కింద, ఆ వామనుడి కింద కీర్తించేటప్పుడు అయ్యో బాబోయ్, నువ్వు అందరినీ రక్షించడానికి, లోకాలని అందరినీ రక్షించడానికి 3 పాదాలతో అన్నింటినీ కప్పేశావు. అలా కప్పినప్పుడు నీ కాళ్ళకి ఎంత స్ట్రెయిన్ అయి ఉంటుంది, అందుకనేమో కదా నీ కాళ్ళకి ఎర్ర రంగు వచ్చిందేమో అని ఆ కాళ్ళకి వాళ్ళు వందనాలు అర్పిస్తారు. అలా రాముడిని, కృష్ణుని, మిగతా అసురులను చంపినప్పుడు భగవంతుడి యొక్క చక్రాన్ని అన్నీ గుర్తు చేసుకుంటూ పోట్రీ అని పొగుడుతుంటారు కదా. అలాగే ఇక్కడ కుంతీదేవి భగవంతుడు కృష్ణుడు ఎప్పుడైతే ఈ భూమి మీద వచ్చి అవతార విశేషంగా తన పాదాలన్నింటినీ అక్కడ మోపారో, అందుకని ఆ యొక్క భగవంతుడి యొక్క చిహ్నాలు ఉన్నాయని చెప్తారనమాట. ఇప్పటికి కూడా ఆ భావనలో ఉన్న వాళ్ళు, అంటే మనకు ఒక రకంగా ఉన్మాదంలాగానే అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా బృందావనంకి వెళ్తే 2 చాలా చూడొచ్చు. బృందావనంలో రమణ్ రీతి అని ఉంటుందన్నమాట. ఆ బృందావనంలో గోవర్ధన పరిక్రమ, వ్రజమండల పరిక్రమ 240 ఎన్నో కిలోమీటర్స్ ఉంటాయి. దాంట్లో అన్ని కృష్ణుడి లీలలు అన్నీ కలిపి ఉండేవి అనమాట వ్రజమండల పరిక్రమ. తర్వాత చిన్నగా ఉండేది బృందావన పరిక్రమ, అది 2-3 గంటలు మనం చూసుకోవచ్చు. ఇంకొంచెం పెద్దగా ఉండేది గోవర్ధన పరిక్రమ. 28 కిలోమీటర్స్ అంత ఉంటుంది. ఒక 4-5 అవర్స్లో అది కవర్ చేయొచ్చు అనమాట. మనం బృందావన పరిక్రమ చేస్తున్నప్పుడు రమణ్ రీతి దగ్గరికి తీసుకెళ్తారు మన గైడ్స్ వాళ్ళు. అక్కడ చాలా మెత్తగా ఉంటుందన్నమాట. అంటే ఆ ప్లేస్లో కృష్ణుడు, బలరాముడు వీళ్ళ పిల్లలతో చాలా ఆడుకున్నారని, కుస్తీలు అవి చేశారని, అంటే చాలా సిల్క్ లాగా ఉంటుంది. అందుకనే భక్తులు అక్కడికి వెళ్ళాక దే రోల్ ఆన్ దట్ రమణ్ రీతి ఇస్ వెరీ ఫేమస్ అనమాట. అంటే చాలా వెరీ నైస్ ఫీలింగ్ అనమాట. మనకి అంటే మెటీరియల్గా చూస్తే చాలా ఆడుగా అనిపించచ్చు. అక్కడికి వెళ్ళి దాంట్లో డొల్లితే యూ విల్ గెట్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రిజర్వేషన్. అలానే గోవర్ధన పర్వతం కూడా హోల్ 28 కిలోమీటర్స్. అదేం విచిత్రమో తెలీదు. గోవర్ధన అయితే పర్వతం, ఇట్స్ ఫుల్ ఆఫ్ రాక్స్ కదా, చిన్న చిన్న రాళ్ళు గుట్టల్లాగా ఉంటుంది.
మనం హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే కనబడుతుంది చూడండి, అలాంటి గుట్టల్లాగా కనబడుతుంది మామూలుగా మెటీరియల్గా చూడాలి. కానీ దాని చుట్టూ ఉండే పరిక్రమ మార్గం ఒకటి ఏంటంటే కొన్ని వేల ఏళ్ల నుంచి ఎంతోమంది భక్తులు దాని మీద నడవటం వల్లనో, లేక కృష్ణుడికి సదుపాయమయ్యేటట్లు ఉండేటట్లు గోవులంతా వాటిని అన్నింటినీ ఆ బండరాలన్నింటి మసాజ్ చేశారని చెప్తారు. కానీ మెత్తగా ఉంటుంది. ఆ 28 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 24 to 28 కిలోమీటర్స్ విచ్ రూట్ యూ టేక్, అవి చెప్పులు లేకుండా ఈజీగా మనం నడిచేసేయచ్చు. మనకి మొదట భయం వేస్తుంది, అందరినీ చెప్పులు లేకుండా, మనకు అలవాటు లేదు కదా చెప్పులు లేకుండా నడవటం అనేది బయట. కానీ ఒకసారి చెప్పులు తీసేసి ఎప్పుడైతే కాలు పెట్టామో అసలు మనకు తెలియదు ఎప్పుడు ఆ పరిక్రమ అయిపోతున్నాం. ఎందుకంటే ఆ యొక్క ప్రదేశాలు భగవంతుడి యొక్క స్టిల్ ఆ డివినిటీ దాంట్లో మనకి కనబడుతుంది. అలాగే మనకి ఉత్తరాఖండ్లో కూడా వెళ్ళినప్పుడు, ఉత్తరాఖండ్లో ఈ చార్ధామ్కి వెళ్ళినప్పుడు యమునోత్రి, గంగోత్రి, నాకు ప్రాక్టికల్గా అనుభవంగా అనిపించింది. నాకు ఒక రకంగా చూసుకోవాలంటే సెంటిమెంటల్గా, ఎమోషనల్గా కూడా అనుకోవచ్చు. అదేంటో నేను అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెసిఫర్ విచ్ ఈస్ దట్, బట్ వాట్ ఎవర్ సమ్ ఫీలింగ్ కేమ్. ఆ 4 చోట్ల బద్రీనాథ్ కానీ, కేదార్నాథ్ కానీ, గంగోత్రి దగ్గర అక్కడికి వెళ్ళి మనం కాలు ఇలా పెట్టగానే ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ వైబ్రేషన్ కమ్స్. అది ఎందుకు అని నేను ఆలోచించి కొంతమందిని అడిగితే ఏం చెప్పారంటే, ఇక్కడ ఈ ప్రదేశాలు ఇప్పట్లో ఆ 4 ప్రదేశాలు, చార్ధామ్లో ఎంతోమంది వేల లక్షల మంది ఆచార్యులు, పెద్ద పెద్ద డివోటీస్ వచ్చి ఉండి వాళ్ళు ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది, మనకి ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి వాళ్ళ లోటస్ అంటే వాళ్ళ పాద పద్మాలతో ఆ భక్తులు వచ్చి అక్కడ ఉండి ధ్యానం చేసుకొని ఆ ప్రదేశాలన్నీ తిరిగారు కనుక ఇంటెన్సిటీ టు బీ విత్ లార్డ్. అందుకని ఆ ప్లేసెస్లో మనం పెట్టంగానే ఈ ప్లేస్లో ఎవరో ది సంథింగ్ ఈజ్ డిఫరెంట్ దాన్ నార్మల్ ప్లేస్ అని తెలుస్తుంది. అక్కడ బ్యూటిఫుల్ టైల్స్ ఉండకపోవచ్చు, ఫెంటాస్టిక్ కార్పెట్స్ ఉండకపోవచ్చు, మెటీరియల్గా బాహ్యంగా చూస్తే ఏదైనా ఉండొచ్చు, కానీ మనం కాలు పెట్టి నడుస్తుంటే అసలు మనకి తెలియదు అన్నమాట. ఇప్పుడు కేదార్నాథ్ కింద నుంచి ఒక ఆల్మోస్ట్ 8-9 అవర్స్ ఆఫ్ వాక్. వీ డోంట్ ఈవెన్ నో, ఎక్సెప్ట్ ఫర్ సమ్ టైమ్ వానలు పడినప్పుడు చలేస్తుంది, కానీ అదర్వైజ్ అలా తెలియకుండానే వెళ్ళిపోతుంది. యమునోత్రి కూడా ఇట్స్ అ వెరీ స్టీప్ మౌంటైన్, 4-5 అవర్స్ అవుతుంది. కానీ నడవటం మొదలుపెట్టాక ఆ ప్రకృతి యొక్క సీనరీ కూడా సూపర్ ఉంటుంది. మనం ఫోటోల్లోనూ పెయింటింగ్స్లోనూ గుంజలేము, అంత అద్భుతంగా ఉంటుంది. మరి ఆ ప్రకృతి మహత్యమో తెలీదు, ఈ భక్తులు నడిచి వెళ్ళారనే మహత్యం తెలియదు, కానీ వాళ్ళు పెట్టింది ఏదో సంథింగ్ ఈజ్ దేర్. వాళ్ళ ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఉంది అంటే దట్ ఈస్ సంథింగ్ గ్రేట్. ఈ యొక్క శ్లోకాన్ని నేను తలుచుకున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఇక్కడ ఆవిడ ఎలా అంటున్నారో, ఇది బీయింగ్ నౌ మార్క్ విత్ ఇంప్రెషన్స్ ఆఫ్ యువర్ ఫీట్. ఆ ధామం ఎందుకైందంటే నీ యొక్క పాదధూళి దాంట్లో ఉంది కాబట్టి ఇట్ అపియర్స్ బ్యూటిఫుల్. అందుకనే వెన్ యూ లీవ్ ఇవన్నీ పోతాయి, కానీ ఆబ్వియస్లీ ఇట్ డజంట్ గో. అప్పుడున్న బృందావనం అలా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేకున్నా కమర్షియల్ ఎంత అయినా కూడా బృందావనంకి వెళ్ళి అక్కడ అవన్నీ చూస్తుంటే ఆటోమేటిక్గా మనం మర్చిపోతాం. అఫ్కోర్స్ భౌతిక పరంగా చూస్తే ఇట్ లుక్స్ వెరీ అన్క్లీన్ అండ్ థింగ్స్ లైక్ దట్, బట్ if you see from a devotional angle, it looks wonderful anamata. Yeah, sorry, I took a long time. Anubabu, you want to continue? Come on, unmute this. Okay. Sorry, I was speaking on mute. ఇక్కడ ఇదే మనకి ఆయన కృష్ణుడు రాకతో పవిత్రమైనట్టు, కృష్ణుడు రాగానే నేచర్ బ్లాజమ్ అయినట్టు, అది కృష్ణుడు రాయబారంకి వస్తున్నప్పుడు కూడా మహాభారతంలో వర్ణిస్తారు. ఆయన వస్తున్నప్పుడు ద్వారక నుంచి హస్తినాపురంకి వస్తుంటే ఎక్కడెక్కడ ఆగి వస్తారనమాట జనపదాల్లో. అంటే వస్తే అందరూ ఆయన వస్తున్నారని తెలిసి కృష్ణుడు వస్తున్నారని అందరూ క్రౌడ్ చేస్తారు. వచ్చినప్పుడు ఆ జనపదాల్లో ఎప్పుడైతే ఆగుతారో అన్సీజనల్గా బ్లాజమ్ అవుతాయి. ఎప్పుడు సీజన్లో ఉండే ఫ్లవర్స్ కాకుండా అన్సీజనల్గా ప్రతిదీ బ్లాజమ్ అవుతుంది. ప్రతి చెట్టులోంచి వృక్షాల్లోంచి ఫలాలు ఇచ్చేస్తాయి అన్సీజనల్గా. అప్పుడు నేచర్ ఎలాగా ఉన్నది అని వర్ణిస్తారనమాట. సిమిలర్ థాట్. అంటే ఇది అనుభవ జగం. ఇప్పుడు మీరు చెప్పారు కదా 2 విషయాలు కూడా. ఇది ఆ భగవద్ దర్శనంతో రోజు ప్రకృతి పులకరిస్తుంది అంటారు. కరెక్ట్. ప్రకృతి పులకరించి ప్రకృతి ఆయనకి ఒక రకమైన అర్పించుకుంటుంది అనమాట. శ్రీగర ప్రకృతి శ్రీగర. అది తర్వాత అక్కడ హిమాలయాల గురించి చెప్పడం జరిగింది. గంగోత్రి, యమునోత్రి, చార్ధామ్ గురించి. అక్కడ కూడా ఇవన్నీ హిమాలయ ఫుట్ హిల్స్, హిమాలయాల దగ్గర ఉన్నాయి కదా. హిమాలయాల ప్రకృతికి ఏంటి కూడా ఏమవుతుందంటే ఆ గాలిలో ఒకటి
కాలుష్యం లేదు, స్వచ్ఛమైన. తర్వాత అక్కడ హిమాలయాలలో మనకి చాలా వనమూలికలు ఔషధీ మొక్కలు ఉన్నాయండి. ఇక్కడ ఆ గాలిలో ఔషధీ గుణంలో ఉన్న ఆ వాయువు అవన్నీ మిళితమై ఉంటాయి కాబట్టి మనకి తెలియకుండా మన శరీరం రీజనరేట్ అయిపోతుంటుంది అని నా అభిప్రాయం కూడా. అక్కడ వాళ్ళందరూ అంత ఆరోగ్యంగా, అంత శరీరం ఉంది, అంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు అంటే ఇవన్నీ వాళ్ళు ఈ గాలి పీల్చి విషయం మనకి ఏమైనా అంటే మనం మందులు వేసుకుని వాళ్ళకి వెళ్ళిపోయాం. ఆ గాలి, ఆ ఔషధ గుణములు ఉన్న గాలి పీల్చుకొని వాళ్ళు అంత ఆరోగ్యంగాను అంత దీనిగా ఉంటారని అంటారు. లేకపోతే ఆ దాంట్లో ఇంత ఆహారం అంత కొద్దిపాటి ప్రసారంతో వాళ్ళు జీవిస్తున్నారు అంటే బతుకుతున్నారు అంటే అది సంకల్ప బలము, ఆ ప్రకృతి ఇచ్చిన ఔషధీ గుణంలో ఉన్న వాయువు వాళ్ళు పీలుస్తున్నారని అభిప్రాయం. అది అనుభవం కంటిన్యూ. Sure, Ma. All these cities and villages are flourishing in all respects because the herbs and grains are in abundance. The trees are full of fruits, the rivers are flowing, the hills are full of minerals, and the oceans full of wealth. This is all due to your glancing over them. The same thought, right? I know everything is because of him. Then, these are all gifts of God. శ్లోకం చదవమంటామా? ట్రాన్స్లేషన్ చదివాను నేను. శ్లోకం చదువు, నేను తెలుగులో ఐ విల్ అగైన్ రిపీట్ ది శ్లోక విత్ గౌతమ్. దగ్గర వాళ్ళ మదర్ చదివారు. ఇట్స్ ఇంపార్టెంట్ శ్లోక. ఇదంతా అయ్యాక ఇన్ని చెప్పేసాక ఆవిడ ఎజెండాకి వస్తుంది. ఒక ఎజెండా అంటే కృష్ణుడు అక్కడ ఉండమను, ఇంకొక ఎజెండా షీ హాస్ గట్ అదర్ ఎజెండా దట్ నౌ షీ ఈస్ గెటింగ్ రిటైర్డ్ అండ్ షీ వాంట్స్ టు లీవ్ ఎవ్రీథింగ్. అది ఇక్కడ మనకి బాగా ప్రస్ఫుటంగా అనమాట. అధ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశం ఇమం ఛింది దృఢం పాండుసు వృష్ణుసు. O Lord of the universe, soul of the universe, O personality, the form of the universe, please therefore sever my tie of affection from my kinsmen, the Pandavas and the Rishnus. Atha vishvesha vishvatman vishwamurte swakeshu me sneha pasham imam chindi dhrunam pandushu vrishnishu. It's a very important శ్లోకం కింద తెలుసుకుంటారు. సో మనం I'll read one more time. Atha vishvesha విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహ పాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణుషు. ఇదే మనకి పోతన మహాత్ములు కూడా చెప్పారు. సో ఇందాక మనం చదువుకుందాం. ఇది చదువుతారా గౌతమ్? విల్ జస్ట్ రిపీట్. హరే కృష్ణ. యాదవులందు పాండుసుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయవయ్య ఘన సింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై ననిశంబు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో కదియునట్లుగా సేయుగదయ్య ఈశ్వర. స్వామి విశ్వేశ్వర శ్రీకృష్ణ, ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని తెంపెయ్యి. కడలిలో కలిసే గంగా నదిలా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణలోనే లగ్నమయ్యేటట్లు చెయ్యి. హరే కృష్ణ. సో ఇది అయ్యాక యాక్చువల్లీ ఇది ఈ శ్లోకం అన్నాడు ఇందాక గౌతమ్ చదివింది. ఇది ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ఆ రెండు కలిపి పోతన్ గారు చెప్పారు లాస్ట్ శ్లోకం. త్వయి మే అనన్య విషయా మధుపతే సుకృతు రతిముద్ధవతాదద్ధ గంగే ఓఘం ముదన్వతి. ఇది అలా అనుకోకుండా మనం గంగా నదిని కూడా తలుచుకున్నాం. త్వయి మే అనన్య విషయ మధుపతే సుకృత్ రతిం ఉద్ధవతాదద్ధ గంగే ఓఘం ముదన్వతి. O Lord of Madhu, as the Ganges forever flows to the sea without hindrance, let my attraction be constantly drawn unto you without being diverted to anyone else. అంటే ఆవిడ ఆఖరి కోరుకునేది కృష్ణుడిని హస్తినాపురం నుంచి ద్వారకకి వెళ్తున్నాడా అలా దాని కాకుండా ఇది దిస్ ఈజ్ అల్టిమేట్లీ దిస్ ఈజ్ వాట్ వాంటెడ్. ఇది మనందరం ఒక్కళ్ళని చదువుకుందాం. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ గుడ్ శ్లోక. దీని తర్వాత విల్ జస్ట్ గో టు ది పర్పట్. Yeah, can someone volunteer? Tirumala Annababu. Hare Krishna. హరే కృష్ణ. నేను చదువుతాను. Yeah. త్వయి మే అనన్య విషయా మతిర్మధుపాతే. మధుపతే. మధుపతే
Asakrit. I'll also put Devanagari, so it'll be easy for you. Okay, okay. Madhupate asakrit rati uddhatad adha gange vaugham udanvati. Yeah. Uddha Adha means direct. Tvayi me ananya vishaya matir madhupate sakrit asakrit ratim uddha hatat adha gange vaugam udanvati. Yeah. Yeah. Uddhavatad adha gangeugham udanvati. O Lord of Madhu, as Ganges forever flows to the sea without hindrance, let my attraction be constantly drawn unto you without being diverted to anyone else. Hare Krishna. దీని ఎక్స్ప్లెనేషన్ మనం చూసుకుందాము. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ వెయిట్ one minute, I'll get it there. We have 15 minutes. We'll quickly read that purport. Very nice purport. Yeah. Padmasani, you want to read this? Convert. Sure. Yeah. Perfection of pure devotional service is attained when all attention is diverted towards the transcendental loving service of the Lord. To cut off the tie of all other affections does not mean complete negation of finer elements like affection for someone else. This is not possible. A living being, whoever he may be, must have this feeling of affection for others because this is a symptom of life. The symptoms of life, such as desire, anger, hankerings, and feelings of attraction, cannot be annihilated. Only the objective has to be changed. Desire cannot be negated, but in devotional service, the desire is changed only for the service of the Lord in place of desire for sense gratification. The so-called affection for family, society, country, etc., consists of different phases of sense gratification. When this desire is changed for the satisfaction of the Lord, it is called devotional service. In the Bhagavad Gita, we can see that Arjuna desired not to fight with his brothers and relations just to satisfy his own personal desires. But when he heard the message of the Lord, Srimad Bhagavad Gita, he changed his decision and served the Lord. And for his doing so, he became a famous devotee of the Lord, for it is declared in all the scriptures that Arjuna attained spiritual perfection by devotional service to the Lord in friendship. The fighting was there, the friendship was there, Arjuna was there, and Krishna was there. But Arjuna became a different person by devotional service. Therefore, the prayers of Kunti also indicate the same categorical changes in activities. Srimati Kunti wanted to serve the Lord without diversion, and that was her prayer. This unalloyed devotion is the ultimate goal of life. Our attention is usually diverted to the service of something which is non-godly or not in the program of the Lord. When the program is changed into the service of the Lord, that is to say, when the senses are purified in relation with the service of the Lord, it is called pure, unalloyed devotional service. Srimati Kunti wanted that perfection and prayed for it from the Lord. It's interesting how Prabhupada used the word program in 1960s, early 60s. Our attention is usually diverted to the service of something which is non-godly, not in the program of the Lord. When the program is changed into the service of the Lord, that is to say, when the senses are purified in relation with the service of the Lord, those are the days of mainframes. It's interesting how Prabhupada picked up that word program. Yeah, sorry. Her affection for the Pandavas and the Vrishnis is not out of range of Kuncham Kindakandaradi Nakakada Adutu. Okay.
Her affection for the Pandavas and Vrishnis is not out of range of devotional service because the service of the Lord and the service of the devotees are identical. Sometimes service to the devotee is more valuable than service to the Lord. But here, the affection of Kunti Devi for the Pandavas and the Vrishnis are due to family relation. This tie of affection, in terms of material relation, is the relation of Maya, because the relations of the body and the mind are due to the influence of external energy. Relations of the soul, established in relation with the Supreme Soul, are factual relations. When Kunti Devi wanted to cut off the family relation, she meant to cut off the relation of the skin. The skin relation is the cause of material bondage, but the relation of the soul is the cause of freedom. This relation of the soul to the soul can be established by the via medium of the relation with the supersoul. Seeing in the darkness is not seeing, but seeing by the light of the sun means seeing the sun and everything else which was unseen in the darkness. That is the way of devotional service. Can you repeat that line, Padmasri? Sure. This relation of the soul to the soul can be established by the via medium of the relation with the super soul. Seeing in the darkness is not seeing, but seeing by the light of the sun means seeing the sun and everything else which was unseen in the darkness. That is the way of devotional service. In the previous verse of Srimad Bhagavatam, Queen Kunti prayed that the Lord kindly cut off her attraction for her kinsmen, the Pandava and Vrishni families. However, giving up one's attraction for material things is not sufficient. The Mayavadi philosophers say Brahma Satyam Jagan Mithya. This world is false and Brahman is truth. We admit this, but qualify it. As living entities, we want enjoyment. Enjoyment means variety. It is not possible to enjoy anything without variety. Why has God created so many colors and so many forms? In order to create enjoyment out of variety, for variety is the mother of enjoyment. Mayavadi philosophers, impersonalists, want to negate this variety, but what is the result? Because they do not engage in devotional service, they simply undertake the hard labor of austerities and penances without achieving any permanent result. This is explained by the prayer in Srimad Bhagavatam. O lotus-eyed Lord, those who think they are liberated in this life but do not render devotional service to you must be of impure intelligence. Although they accept severe austerities and penances and rise to the spiritual position, to impersonal Brahman realization, they fall down again because they neglect to worship your lotus feet. Hare Krishna. Maithili, you want to continue? We'll have one more para and we'll... Hare Krishna. Yeah. Yeah, the human form of life is meant for re-establishing our relationship with God and acting according to that relationship. Even in ordinary dealings, one businessman who intends to do business with another must first establish some relationship with him, and then transactions can take place. Similarly, a husband and wife establish a relationship by marriage, and then they live together. In a similar way, human life is meant for re-establishing our relationship with God. The material world means forgetfulness of this relationship. There is no Krishna consciousness in this material world. For as soon as there is Krishna consciousness, as soon as there is action on the basis of Krishna, it is no longer the material world but the spiritual world. As a woman, Kunti Devi had a relationship with two families. That was her attachment. Therefore, she prayed to Krishna to cut off these relationships and free her. But after becoming free, what should she do? That is the question. One may be employed in some business and feeling inconvenience, resign.
That resignation may be all right, but if by resigning one becomes unemployed and has no engagement, then what is the value of resigning? Those who are frustrated and confused want to negate this material world. They know what they don't want, but they do not know what they do want. People are always saying, I don't want this, but what do they want that they do not know? What one should actually want is explained by Kunti Devi. She says, let my family relationship cease, but let my relationship with you be confirmed. In other words, she does not want to be attracted to anything but Krishna. This is perfection, and this is actually wanted. The word Ananya, the word Ananya Visaya means Ananya Bhakti, undeviating devotional service. We must simply be attached to Krishna 24 hours a day without deviation. In this way, our renunciation can be perfect. If we think we can be attached to Krishna and material things at the same time, we are mistaken. We cannot ignite a fire and at the same time pour water on it. If we do, the fire will not act. The Mayavadi sannyasis renounce this world. Brahma Satyam Jagan Mithya. It is very good to preach renunciation of the world, but side by side we must have attraction for something, otherwise our renunciation will not remain. We see many Mayavadi sannyasis who say Brahma Satyam Jagan Mithya, but after they take sannyasa, they return to the material world to open hospitals and do philanthropic work. Why? If they have left this world, considering it mithya, false, why do they return to take up politics, philanthropy, and sociology? Actually, this is bound to happen, for we are living entities and are active. If not of frustration, we try to become inactive, we shall fail in our attempt. We must engage in activities. The supreme activity, the Brahman spiritual activity, is devotional service. Unfortunately, the Mayavadis do not know this. They think that the spiritual world is void. However, the spiritual world is exactly like the material world in that it has varieties. In the spiritual world, there are also houses, trees, roads, chariots. Everything is there, but without the material inebrities, as described in Brahma Samhita 5.29. Gautam, you want to continue? We have 2 more paragraphs. We'll read it and complete if you don't mind. Hare Krishna. I worship Govinda, the primeval Lord, the first progenitor, who is tending the cows, yielding all desires in abodes built with spiritual gems, surrounded by millions of purpose trees, and always served with great reverence and affection by hundreds of thousands of goddesses of fortune or gopis. In the spiritual world, there are Kalpavruksha trees, which yield whatever type of fruit we desire. In the material world, a mango tree cannot supply grapes, nor can a grapevine supply mangoes. In the spiritual world, however, if we take a mango from a tree and at the same time desire grapes, the tree will supply them. This is called a desire tree. These are some of the actualities of the spiritual world. In this material world, we require sunlight and moonlight, but in the spiritual world, there is no need of sunlight and moonlight because everything and everyone is effulgent. In Krishna Leela, Krishna stole butter and the neighborhood friends of Mother Yashoda complained. Actually, they were not complaining, but they were just enjoying the bodily features and the fun of Krishna. They told Mother Yashoda, your son comes to our house and steals butter. We try to conceal it in the dark so that he cannot see it, but somehow he still finds it out. You had better take away all his ornaments because we think that the light of his jewels helps him find the butter pot. Mother Yashoda replied, yes, I will take off all his ornaments. But the neighbors would reply, no, 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 it is useless. Somehow this boy has an effulgence that comes out of himself.
He can find the butter even without the ornaments. Thus, the transcendental body is effulgent. It is because of the effulgence of Krishna's transcendental body that there is light. Whatever light we see is simply borrowed light from Krishna's effulgence, as stated in the Brahma Samhita. In the millions and millions of universes, there are innumerable planets, and each of them is different from the others by its cosmic constitution. All of these planets are situated within the spiritual effulgence called the Brahma Jyotir. This Brahma Jyotir is the bodily effulgence of the Supreme Personality of Godhead, whom I worship. Hare Krishna. Stop it here. ఇది ఈ పర్పోర్ట్ మళ్ళీ ఇంకో 2-3 పేరాలను వచ్చే వారం చదువుకుందాం. చదువుకొని వచ్చే వారం ఏం చేద్దామంటే మళ్ళీ ఈ కుంతి స్థుతి ఒక్కసారి కంప్లీట్ ఒక రివిజన్ లాగా ఈ పర్పోర్ట్ ఒక 10-15 నిమిషాలు అవుతుంది చదివాక ఈ అనన్య ఈ యొక్క కుంతి శ్లోకం లాస్ట్ శ్లోకము తర్వాత వీ విల్ రీడ్ ద శ్లోకం అండ్ ఆ పర్పోర్ట్ చదువుకున్నాక మళ్ళీ ఒకసారి కుంతి స్థుతిని కంప్లీట్గా ఒక రీక్యాప్ లాగా తీసుకొని మనం కుంతి స్థుతిని ఎలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి అని ఆచార్యులు ఎలా చెప్పారో ఒకసారి ఒక పునఃస్మరణ చేసుకుంటే ఆ కుంతి స్థుతి దాని కుంతి స్థుతిలోని ముఖ్యమైన విషయాలు somehow it will get into our mind and heart. So that will be very useful for us to refer back whenever we want. So if you all permit, I will do like that. So next week we will Sankranti kuda vastu anukunta ade time lo. So we can also remember Sankranti and also remember Kunti Devi, and when we can conclude Kunti Stuti on that day. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. It's okay. We'll do it that way. Instead of extending this session today,